హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మీకు రొయ్యల పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రొయ్యల పచ్చడికి చిన్న సైజు రొయ్యలు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు మజ్జిగ వేసి కడిగి మళ్ళీ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టిన రొయ్యల్ని మళ్ళీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న రొయ్యల్లో మనకి అల్లము, చిన్నులపాయలు, నిమ్మకాయలు, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవ పొడి, చెక్క, లవంగ, యాలక్కాయలు, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర, ధనియాలు, ఆవాల పొడి, తర్వాత గరం మసాలా పౌడరు, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసి మనం ఈ చట్నీని తయారు చేసుకోవాలి. ముందుగా నూనె వేసి ఈ ఉడకబెట్టిన రొయ్యలు ఈ నూనెలో వేసి ఒక మాదిరిగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న ఈ రొయ్యల్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న రొయ్యల్ని మనం కాస్త ఆరబెట్టుకొని తర్వాత మిగతా కడాయిలో నూనె ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ నూనెలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం తక్కువను వెల్లుల్లి ఎక్కువ వేసి మనం ఈ చట్నీని తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసి చక్కగా వేయించి ముందుగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితే కాస్త సన్న సెగ మీద ఉంచి తర్వాత తీసేయాలి. బాగా వేడిగా ఉంటుంది నూనె కాబట్టి అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. కంపల్సరీగా మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చెక్క, లవంగ, యాలక్కాయ పొడి, తర్వాత గరం మసాలా పౌడరు, తర్వాత జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, మెంతి పౌడరు, తర్వాత ఆవాల పౌడరు ఇవన్నీ వేసుకొని చక్కగా ఈ వేడి సెగ మీద వేయించుకోవాలంటే ఆ వేడి సెక్కే వేగిపోద్ది. ఇవన్నీ వేయించుకొని మనం ఇచ్చేసుకుని అంటే గ్రైండ్ చేసుకున్న పౌడర్లు అన్నమాట. తర్వాత మనం కారం అంటే తగినంత కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఇదంతా చక్కగా ఈ నూనెలో ఈ వేడి నూనెలో ఈ మొత్తం కలిసిపోయిద్ది. ఇలా కలిసిపోతే మనకి ఆ వేడిలోనే ఈ పొడులన్నీ కరిగిపోతాయి. అంటే మనం ఆల్రెడీ వేయించుకున్న పౌడర్లు కాబట్టి ఈ పొడులన్నీ ఇందులో చక్కగా కలిసిపోతాయి. తర్వాత ఈ మాదిరిగా వేయించుకొని ఇట్లా పక్కన పెట్టాలి. అంటే నూనె పొయ్యి మీద మంట పెట్టకుండా మామూలుగా ఆ వేడి నూనెలో ఇవన్నీ కలుపుకోవాలి. అయితే ఈ కారం ఉడికిపోయి మనకి పచ్చడి నల్లగా వచ్చింది. ఆల్రెడీ వేయించుకున్న పౌడర్స్ కాబట్టి ఇంకా నల్లగా అవుతాయి. అందుకని వేడి పెట్టకూడదు, అంటే మంట పెట్టి వేయించుకోకుండా ఆ వేడి నీళ్ళు వేసుకోవాలి. తర్వాత మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఈ వేయించుకున్న ఈ రొయ్యల్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రొయ్యల్లో ముందుగా మనం వేయించుకున్న కరివేపాకు బాగా నలిపి అందులో వేయాలి. తర్వాత నిమ్మకాయలు ఓ 10 నిమ్మకాయలు, అంటే మీకు పులుపు చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే పెద్ద నిమ్మకాయలు చిన్న నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి ఈ నిమ్మరసం కూడా వేసి ఈ మాదిరిగా కలుపుకొని మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవటం అన్నమాట. ఒక గిన్నెలో తీసి పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఈ మాదిరిగా ఈ పచ్చళ్ళన్నీ టేస్ట్ చేసి చూడండి. పౌడర్లు మాత్రం చక్కగా వేయించుకున్న పౌడర్లు అన్నమాట, పచ్చి కాదు. ఎక్కువ నేను మసాలా పౌడర్ కూడా వేయకుండా ఈ మాదిరిగా వేసి వేయించిన పౌడర్ వేసాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలా వాసన అదే, ఎందుకంటే మనం బిర్యానీ మసాలాలు అవన్నీ వేయకుండా ఉట్టి చెక్క, లవంగ, యాలక్కాయ పౌడరు మాత్రం వేసాం కాబట్టి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్